ఈరోజు బెల్ల తాలికలు ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్దాం. 3 గ్లాసెస్ వాటర్. ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో మనం అదే గ్లాస్తో వరిపిండి తీసుకుందామండి. కొంచెం సాల్ట్ వేయండి. వరిపిండి అంటే బియ్యం పిండి. అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వరిపిండి వేద్దాం. వేసిన తర్వాత బాగా తిప్పండి. అది కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత ఆ పిండిని వేరే దాంట్లోకి తీసేసుకుందామండి. దాన్ని ముద్దల కింద చేసి చిన్నగా తాలికల్లాగా సన్నంగా పొడవుగా చేద్దాం. చేసిన తాలికలను ఒక దాంట్లో వేసుకుందామండి. వేసిన తర్వాత మనం కొబ్బరికాయ తీసుకుందాం. దాన్ని మిక్సీ పడదామండి. మిక్సీ పట్టిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ మళ్ళీ తీసుకుందామండి. అంటే మనకి తాలికలు బెల్లం అవన్నీ బాయిల్ అవ్వాలి కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ మళ్ళీ తీసుకుందాం. తీసుకున్నాక వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం బెల్లం వేద్దామండి. బెల్లం వేసిన తర్వాత కొంచెం మరిగాక ఇందాక కోరుకున్న కొబ్బరిని వేసేద్దాం. మిక్సీ పట్టిన కొబ్బరిని వేసిన తర్వాత యాలకుల పౌడర్ వేద్దామండి. యాలకులు వేసిన తర్వాత ఇందాక మనం యాలకుల పౌడర్ తర్వాత తాలికలు వేసేద్దామండి. తాలికలు వేసి ఒకసారి తిప్పేసి మూత పెట్టేయండి. అంటే ఫుల్గా పెట్టొద్దు, దగ్గరికి వచ్చే వరకు ఉడకనిద్దాం. మినిట్స్ ఉండి మనం ఒక దాంట్లోకి సర్వ్ చేసుకుందాం.